శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామదత్తుల్యం రామ నామ వరారణే. శ్రీరామ జయ జయ రామ. పుష్యమాసము ఆదివారము మౌని అమావాస్య గురించి తెలుసుకుందాం. ఈ మౌని అమావాస్య చాలా విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు, వివాహము కాక ఎదురు చూస్తున్నటువంటి వారు కావచ్చు, ఉన్నత చదువులు చదివి ఉద్యోగము రాక, అలానే రాహుకేతుల యొక్క దోషాలు కావచ్చు, వివాహము జరిగి సంతానము లేనటువంటి దంపతులు కావచ్చు. ఎలాంటి సమస్యలైనా ఈ మౌని అమావాస్య రోజున కేవలము ఆ సమస్యలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు గోశాలకు వెళ్ళి గోదేవతకు పచ్చిగడ్డిని తినిపియడము, లేదా నల్ల నువ్వులు బెల్లముతో ఏర్పాటు చేసినటువంటి గ్రాసము ఆ పదార్థాన్ని ఆ గోదేవతకు తినిపించి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ 11 ప్రదక్షిణాలు గోదేవతకు మనము ఆచరించినట్టయితే ఆ మౌని అమావాస్య మహాఫలితం చేత అట్టి గ్రహ దోషాలు తొలగిపోతాయి. రాహుకేతు యొక్క దోషాలు కూడా తొలగిపోయి సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఇట్టి మహిమాన్వితమైనటువంటి మౌని అమావాస్య రోజున ఈ పరిహారాలు ఆచరించి సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు. శ్రీరామ జయ జయ రామ.